ఇంటి మాటలు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు. ఇవాళ మా కాలేజీ వాళ్ళైతే ఇండస్ట్రియల్ విజిట్ కి అయితే తీసుకువెళ్తున్నారు. అందుకని చెప్పేసి నేను కొంచెం నాకు వామిటింగ్స్ అవుతాయని చెప్పేసి కొన్ని అయితే తీసుకుందామని షాప్ అయితే వచ్చాను. అవి తీసేసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ మాటల్లో వినండి, వాళ్ళు ఇండస్ట్రియల్ విజిట్ కి వెళ్ళడాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. మీకు ఇండస్ట్రియల్ విజిట్ కి వెళ్ళడానికి ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఏముండదని తెలిసి సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇంకా వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉంటాం, వచ్చేటప్పుడు నీరసంగా వద్దాం అంతే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అనిపిస్తుంది గబ్బుదానా చాలా బాగుంటుంది. ఓకే మా ఫ్రెండ్ చెప్పింది మీకు ఏమన్నా అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి. అనిపిస్తుంది గబ్బుదానా చాలా బాగుంటుంది. ఓకే మేము వెళ్లే ఇండస్ట్రీ కొవ్వూరు తర్వాత ఉన్న దేవరపల్లికి దారిలో అయితే టోల్ గేట్ దగ్గర అయితే ఆగాము. ఎందుకంటే వాష్రూమ్స్ కి వెళ్లే వాళ్ళు వెళ్తారు, స్నాక్స్ కొనుక్కుంటారు అని చెప్పేసి అయితే ఆగాము. నెక్స్ట్ అయితే మాకు దారిలో ఈ చెట్లు అయితే చాలా కనిపించాయి. నేనైతే ఇట్లా టొబాకో చెట్లు అన్నాను, నా ఫ్రెండ్స్ అయితే కాదన్నారు. ఇంతకీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇండస్ట్రీ విజిట్ కి అయితే వెళ్ళిపోయాము. బయట అయితే ఇలా ఉంది వ్యూ. మేమైతే ప్లేవుడ్ ఇండస్ట్రీకి అయితే వచ్చాము. నెక్స్ట్ దాంట్లో ఏం ప్రాసెస్ చేస్తారు, ఏమేం చేస్తారు అనేది అయితే నేను మీకు చెప్తాను. ముందు చిన్న చిన్న ముక్కల్ని, అదే చెక్క ముక్కల్ని ఈ హీటర్ లో వేసి గమ్ని తయారు చేస్తారు. అదేంటి చెక్కల్ని హీటర్ లో వేస్తే బూడిద అయిపోతుంది అనుకోవచ్చు, కానీ అలా హీట్ అయ్యే సమయంలో బయటికి ఆవిరి వస్తుంది. ఆవిరి నుంచి వచ్చే గమ్ము చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ కి. మనకి అవుట్పుట్ రావడానికి వన్స్ ఈ మిషన్ ఆగిపోతే మిగిలిన ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. అంత ఇంపార్టెంట్ ఈ మిషన్. ఈ గమ్ ని పైప్స్ తో లోనికి పంపిస్తారు. నెక్స్ట్ వచ్చి ఇది కట్టింగ్ మిషన్. అడ్జస్టెడ్ చెక్కల్ని కట్టింగ్ చేస్తారు. నెక్స్ట్ ఇది సాఫ్ట్ మిషన్, చెక్కల్ని సాఫ్ట్ గా చేస్తుంది. ఇది సాఫ్ట్ చేయగా వచ్చిన వేస్టేజ్ ఇది. అలా అడ్జస్టెడ్ సాఫ్ట్ గా చేసిన చెక్కల్ని డోర్ సైజ్ కి ఇలా అడ్జస్టెడ్ చేస్తారు. పైన ఇలాంటి లేయర్స్ వేసి గమ్ తో ప్రెస్సింగ్ మిషన్ లో ప్రెస్ చేస్తారు. ఇది లేయర్స్ కట్టింగ్ మిషన్. చెక్కల్ని మనకి కావాల్సినంత సైజ్ లో లేయర్స్ గా కట్ చేస్తుంది. ఇప్పుడు డోర్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఒక లాంగ్ లేయర్ చెక్క వేస్తారు, తర్వాత చిన్న చిన్న లేయర్స్ వేస్తారు. మధ్య మధ్యలో గమ్ రాసిన లేయర్స్ కూడా వేసి ప్రెస్సింగ్ మిషన్ లో పెట్టి ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ కట్టింగ్ మిషన్ కి పంపిస్తారు. వాళ్ళకి కావాల్సిన సైజు లో నీట్ గా కట్ చేస్తారు. ఫైనల్ గా డోర్స్ ని, మంచాలకి వాడే చెక్కల్ని ఇలా తయారు చేస్తారు. ఇండస్ట్రియల్ విజిట్ కి వచ్చి ఏం నేర్చుకున్నారే? చెక్కలు అలా తయారు చేయాలని నేర్చుకున్నాం. చెక్క ఇదిగోండి. ఏం నేర్చుకోలేదు. ప్రేమ, ఇండస్ట్రియల్ విజిట్ కి వచ్చి ఏం నేర్చుకున్నావు? ఫుడ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఎలా ఉంది ఇండస్ట్రియల్ విజిట్? పర్లా ఓకే. ఎంజాయ్ చేసావా? నో. ఇండస్ట్రీ విజిట్ అయితే కంప్లీట్ చేసుకుని మేము బయటకు వచ్చి సరదాగా అయితే ఆడుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్ళినా ఈ కోతి చేష్టలు అయితే మానము. నెక్స్ట్ ఈ కంపెనీ CEO గారిని అయితే కలిసాము. ఆయన అయితే కొన్ని మోటివేషనల్ వర్డ్స్ అయితే మాకు చెప్పారు. ఆయన లైఫ్ లో ఈ స్టేజ్ కి ఎలా ఎదిగారు అనేది చెప్పారు. మమ్మల్ని కూడా బాగా చదువుకుని ఇంకా మంచి పొజిషన్స్ కి అయితే వెళ్ళాలని చెప్పారు. ఇప్పుడు వచ్చి చాలా ఇండస్ట్రీస్ కి వెళ్ళాం గానీ మా కోసం ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేయించలేదు. ఏదో ఫుడ్ ప్రిపేర్ చేయించారు అనే పేరు కాకుండా మా కోసం 7 ఐటమ్స్ తో అయితే ప్రిపేర్ చేయించారు. ఫుడ్ తినేసి లాస్ట్ లో కూల్ డ్రింక్ తో ఎండ్ చేసాము. ఇలా మా కోసం ఆలోచించి ఫుడ్ ప్రిపేర్ చేయించినందుకు ఈయన గురించి అయితే చెప్పాలనిపించింది. ఈ మాటలు చెప్తున్నాను. రిటర్న్ జర్నీని ఎంజాయ్ చేస్తూ కాలేజ్ కి అయితే వచ్చేసాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇండస్ట్రియల్ విజిట్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మా ఇంటి మాటలు. మా ఇంటి మాటలు.